చెప్తాను. అవునా, ఏం స్టోరీ చెప్తావు ఇవాళ? Today's story, The Lion Who Wouldn't Try. ఓ, ది లయన్ హూ వుడెంట్ ట్రై అంటే ఆ లయన్ ఏది ట్రై చేయదా? Yes, nothing. అవునా? The lion who wouldn't try. In the forest, all the animals were playing. It was bright and sunny. ఓ, ఒక ఫారెస్ట్లో యానిమల్స్ అన్నీ ఆడుకుంటున్నాయి. ఆ డే ఎలా ఉంది? చాలా బ్రైట్గా సన్నీగా ఉంది. అవునా? అంటే చాలా ఎండగా సన్నీగా బాగుంది ఆ డే అంతా. అవునా? ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? The bear called the lion, "Come, let's play." But the lion said, "No, I won't play. I'll lose." Saying so, he moved ahead. ఓ, బేర్ పిలిచిందనమాట. బేర్ పిలిచింది, రా లయన్ మనం ఆడుకుంటాము అనేసి. కానీ లయన్ ఏం చెప్పింది? లేదు, నేను ఓడిపోతాను, నేను నీతో ఆడను అని చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏమైంది? Now the lion met an elephant. The elephant said, "Come and play with me. We'll play with stones." The lion refused and went on. ఓ, అలా వెళ్తూ ఉంటే ఒక ఎలిఫెంట్ని చూసింది. అంతేనా? ఎలిఫెంట్ ఏం చెప్పింది? లయన్ని పిలిచి మనము స్టోన్స్ తోటి ఆడుకుందాము అని చెప్పిందనమాట. బట్ ఏం చేసింది? లయన్ వెళ్ళిందా? వెళ్ళలేదు. నేను రాను అని చెప్పి వెళ్ళిపోయింది. After walking a few steps, the lion saw some monkeys on the tree eating bananas. They said, "Come, dear, let's have the competition who can eat more bananas." సో అలా వెళ్తూ ఉంటే ఎవరిని చూసింది ఈసారి? మంకీస్ని చూసింది. మంకీస్ ఏం చేస్తున్నాయి? బనానాస్ తింటూ అది దాని మీద కాంపిటీషన్ పెట్టుకున్నారు. అప్పుడు లయన్ని కూడా కాంపిటీషన్లో జాయిన్ అవ్వమని అడిగాయి. కానీ అప్పుడు లయన్ ఏం చెప్పింది? నో, నేను వెళ్ళిపోతా, నాకు వద్దు కాంపిటీషన్ అని చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏమైంది? Okay, I will tell you. The lion thought for a while, but he was afraid of losing, so he refused. The lion now went to the riverside where the crocodile invited him for a swimming competition. సో లయన్ ఏంటి ఇక్కడ భయపడుతుంది. ఎవరితో ఆడుకోవాలన్నా, ఎవరితో కాంపిటీషన్కి వెళ్ళాలన్నా భయపడుతుంది. అలా వెళ్తూ ఉంటే ఒక పూల్ దగ్గర ఎవరిని కలిసింది? క్రొకడైల్ని కలిసింది. ఆ క్రొకడైల్ ఏం చెప్పింది? లెట్స్ హ్యావ్ ఏ competition. ఏం కాంపిటీషను? స్విమ్మింగ్ కాంపిటీషన్. It's a swimming competition. బట్ మరి లయన్ ఏం చెప్పింది స్విమ్మింగ్ కాంపిటీషన్? I won't play. I will lose. ఐ వోంట్ ప్లే, నేను ఆడను అని చెప్పి, నేను పోటీ పడను అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. Yes. నెక్స్ట్ ఏమైంది? Now, no, I'll lose, said the lion. The elephant and the crocodile competed and had fun. The lion sadly watched them. సో లయన్ ఆడనని చెప్పింది. అప్పుడు ఏమైంది? క్రొకడైల్, ఎలిఫెంట్ ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకొని హ్యాపీగా స్విమ్ చేసి ఎంజాయ్ చేశారు. కానీ లయన్ ఏం చేసింది? అలా చూస్తూ బాధగా సాడ్గా వాళ్ళిద్దరు అలా ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండిపోయింది. మరి నెక్స్ట్ ఏమైంది? The rabbit hopped up and asked, "Why are you sad?" The lion replied, "Because I can't play. I'll lose." అలా వెళ్తూ ఉంటే ఒక బన్నీ అడిగిందనమాట, ఎందుకు సాడ్గా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే అప్పుడు ఏం చెప్పింది లయన్? నేను ఆడలేను, ఎందుకంటే నేను ఓడిపోతాను కాబట్టి అని చెప్పింది. అంతేనా? Got up and stepped ahead. He slipped on the banana peel. Whee! All the animals laughed. Now that's fun. Whee!
సో అలాగా ఎవరికి బన్నీకి చెప్పి అలా లేచి వెళ్తూ ఉంటే ఏమైంది, లయన్కి ఒక బనానా పీల్ మీద కాలు వేసింది. బనానా పీల్ మీద కాలు వేస్తే ఏమవుతుంది, బనానా తొక్క మీద అలా జారింది. అలా జారి అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఏమని, పీ అనేసి. అప్పుడు మిగతా యానిమల్స్ అన్నీ చూసి ఏమైంది, అందరూ నవ్వారు. దే థాట్ ఇట్ వాస్ ఫన్. అందరూ అది ఫన్నీగా అనుకున్నారనమాట. The lion played with everyone and was happy. లయన్ ఏం చేసింది, అందరితోటి ఆడుకుందనమాట. అందరితో ఆడుకొని మళ్ళీ హ్యాపీగా ఉంది. అవునా? మరి ఈ స్టోరీకి మోరల్ ఉందా? Moral: don't be afraid of losing and keep trying. సో ఏదైనా లూజ్ అవుతాము అనుకొని భయపడుతూ ఉండకూడదు. ఏదైనా సరే మనం ఎప్పుడు ప్రయత్నించాలి. అవునా? మనం ప్రయత్నిస్తేనే అదే కరెక్టా తప్ప, లూజ్ అవుతామా విన్ అవుతామా అని తెలుస్తుంది. ట్రైయే చేయలేదనుకో విన్ ఎట్లా అవుతారు? ఎప్పటికీ విన్ అవ్వరు. ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది లూజ్ అవుతామా విన్ అవుతామా అని. సో మనం ఎప్పుడు భయపడకూడదు ఏదైనా ట్రై చేయడానికి కొత్తది. ఓకే, అంతేనా ఇవాళ స్టోరీ? ఇవాళకి స్టోరీ డన్. గుడ్ నైట్ మమ్మీ, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ రిచి. థ్యాంక్ యూ.